హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. హౌ ఆర్ యూ? మీ పేరు? సంజయ్ సార్ నా పేరు. చెప్పండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ టౌన్ సిరీస్ చాలా బాగుంది. అండ్ మీరు క్యారెక్టర్ ప్లే చేస్తున్న రోల్స్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. మేము ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఫాదర్లా అనిపిస్తారు మాకు కూడా. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో? వెరీ గుడ్. అంటే కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్లు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి క్యారెక్టర్స్ అరుగా వచ్చే దాంట్లో నాకు హోమ్ టౌన్ కూడా డెఫినెట్గా నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. దో చాలామంది ఏదో కంపారిజన్ సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుంది కాబట్టి #90sతో కంపేర్ చేస్తున్నా. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే అది ఒక పిల్లలు చదువు దాని మీద, ఫాదర్ వాళ్ళ దీని మీద స్ట్రెస్. ఇది ఆ ఒక్కటే కాదు, మీరు 5th ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది ఆ రేంజ్ ఏంటో, అంటే ఏ రేంజ్లో ఉంటుంది ఆ సీక్వెన్స్లో. సో డెఫినెట్గా ఎప్పుడైనా ఒక మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు, మంచి సిరీస్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది యాక్టర్కి పర్ఫామ్ చేసేటప్పుడు. అలాంటి అనుభూతి, అలాంటి ఆనందమే ఈ హోమ్ టౌన్లో పొందాను. మీరు లాట్ ఆఫ్ మూవీస్ చేశారు. సో ఇప్పుడు మీ సన్ కూడా ఒక మూవీ చేసి వచ్చారు. సో మీ సన్కి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు యాజ్ యాక్టింగ్ పరంగా కానీ అది కానీ? నేను పొరపాటున కూడా ఎలాంటి సజెషన్స్ ఇవ్వను అంటిల్ తను వచ్చి అడిగితే, ఎలా నాన్న ఈ సీక్వెన్స్ ఎలా చేయాలి, ఏంటి ఇది ఏంటి అంటే అప్పుడు మాత్రం చూచాయిగా చెప్తా. మిగతా తనే చేయాలి కాబట్టి ఇది ఆలోచించుకొని మిగతాది తన వైపు నుంచి ఆలోచించేలా చెప్తాను. బట్ మిగతా అంతా మ్యాక్సిమం ఇవ్వను. ఎప్పుడైనా ఈ ఎమోషనల్ సీన్ ఎలా చేస్తే బాగుంటుందని అడిగితే తప్ప. జనరల్గా మేము అప్పుడు ఒక సాంగ్ మీరును సుమా గారు చేసిన ఒక చిన్న రీల్ ఒకటి ఉంది, నా ఫేవరెట్ నా పెళ్ళామే చేశారు కదా. రియల్లీ అది చాలా ట్రెండింగ్ అయింది. సో దాని గురించి ఏమైనా చెప్తారా? అది యాక్చువల్గా మన ఏంటి జనక అంటే గనక ఉంది కదా, దానికోసం నేను అందులో సాంగ్ దాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసం నేను సుమ కలిసి చేసాం. యాక్చువల్గా దాన్ని ప్రమోట్ చేయడం కోసం ఆ సాంగ్ని. అది అనూహ్యంగా మాకు ఆపాదించేశారు ఆ సాంగ్. అది ఇట్ వెంట్ టు 16 million అంతా వెళ్ళిపోయింది. 1,60,00,000 మంది చూశారు. సో సర్ప్రైజింగ్లీ ఇట్ వాస్ చాలామంది దే లైక్ డిట్. బాగుంది అని చెప్పేసి అన్నారు. పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అని చెప్పేసి అన్నారు. థ్యాంక్స్ జనాలందరికీ థ్యాంక్స్. సార్, అండ్ మీరు కొన్ని రోల్స్ ఉంటాయి మీరు మాకు బాగా గుర్తుండిపోయి, స్టూడెంట్ నెంబర్ 1 అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అలాగే జనతా గ్యారేజ్ అవ్వచ్చు, ఇట్లా కొన్ని రోల్స్ మాకు ఏంటంటే అలా గుర్తుండిపోతాయి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే ఇలాంటి రోల్ కాదు, నాకు ఇంకా మంచి రోల్ పడాలి, ఇంకా బాగా హై ఇంటెన్షన్ ఉండాలి, ఇంకా అనిపించింది ఎప్పుడైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన దాన్ని నేను ఎంత బెటర్ చేయాలి అన్నది ఆలోచిస్తా. ఇంకా బాగుండాలనే వస్తే మంచిదే. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, అరే ఎవరు ఇంకా నన్ను ఆ కోణంలో ఆలోచించలేదు, లేకపోతే ఎవరైనా వచ్చి డిస్కస్ చేయొచ్చు కదా అట్లీస్ట్. రాజీవ్ గారు ఇది మీరు చేయగలుగుతారు, డౌట్ ఉండొచ్చు. రాజీవ్ గారు ఈ క్యారెక్టర్ చేయగలుగుతారు లేదా అని వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. రాజీవ్ గారిని ఈ కోణంలో చూడొచ్చా లేదా అని డౌట్ ఉండొచ్చు. బట్ చేయగలుగుతారా లేదా అని ఒకసారి వచ్చి అడిగితే బాగుండు అనిపిస్తుంటుంది. బట్ స్టిల్ ఓకే, మనం కూడా ఫిట్ ఉండాలి కదా. ఫిట్ అవుతున్నాను కాబట్టి ఫిట్ అయిన తర్వాత అప్పుడు డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా మిగిలిపోయినాయి సార్? ఇంకా ఒకటేని కాదండి, చాలా ఉన్నాయి డ్రీమ్స్. సో లెట్స్ సీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకుంటూ వస్తానన్నది. సో మీరు మ్యాక్సిమం అన్ని జోనర్స్ టచ్ చేశారు. ఏదైనా ఒక జోనర్ నేను టచ్ చేయాలి అనుకుంటున్నారు? పౌరాణికం ఇంకా ఫుల్గా టచ్ చేయలేదు. యమదొంగలో ఒక చిన్న పార్ట్ మాత్రమే టచ్ చేసాం. పైన ఇది కొంత ఫుల్ లెంత్ చేస్తే బాగుంటుందని. అలాగే జానపదం కూడా ఫుల్ లెంత్ చేయాలని ఉంది. ఇంకా మిగతా ఆల్మోస్ట్ అన్ని జానర్స్ టచ్ చేసాం. మళ్ళీ టచ్ చేస్తాం కొత్తగా పర్ఫామ్ చేయడానికి. సో ఇప్పుడు అప్కమింగ్ ఇంకా లైనప్లో ఇంకెన్ని మూవీస్ ఉన్నాయి సార్? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 5-6 మూవీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఒక కన్నడ బైలింగ్వల్ చేశాను. కన్నడ అండ్ తెలుగు ఫస్ట్ టైం కన్నడలో చేస్తున్నాను. సో ఈ 2 సినిమాలు కాకుండా ఇంకా మొత్తం కలుపుకొని 6 ఉన్నాయి. అండ్ ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి ఈ మంత్ చౌర్యపాఠం ఒకటి రిలీజ్కి ఉంది. అలాగే డియర్ ఉమా అని 18th 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అవి. అండ్ ఇవి కాకుండా ఒక 4 వెబ్ సిరీస్ చేస్తున్నాను, 4 మేజర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.